ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూలై నెల గోచర ఫలితాల్లో కర్కాటక రాశి వారికి ఈ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా ఈ నెల 7వ తారీఖు నాడు మీకు శుక్రుడు రాశి పరివర్తన చెంది ఆయన మీ రాశిలో సంచరించబోతున్నారు. ఇక్కడ శుక్రుని యొక్క సంచారము మరియు బుధుని యొక్క సంచారము మీకు అనేక విధాలుగా యోగిస్తుంది. మీకు శుక్రుడు కనుక అనుకూలమైతే మీ మొహంలో మంచి వర్చస్సు పెరుగుతుంది, మంచి కళ వస్తుంది, మానసికంగా మంచి ప్రశాంతత మీకు ఏర్పడుతుంది, మంచి శృంగారపరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కళాకారులకి బాగున్నది. మీరు మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి, సింగర్స్కి ఈ నెల అద్భుతంగా అవకాశాలు వచ్చే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఖర్చులు పెరిగినప్పటికీ ధనాదాయం ఉంటుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా 16వ తారీఖు నాడు మీకు జూలై నెల 16 నాడు సూర్యుడు రాశి పరివర్తన చెంది మీ ధనాధిపతి మీ రాశిలో సంచరించబోతున్నారు. ఆయన యొక్క సంచారం వల్ల మీకు పెద్దలతోని ఆశీస్సులు మరియు సమాజంలో మంచి స్థానాల్లో ఉన్న వారికి, ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు, అండదండలు మీకు లభించడం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు మీకు సకాలంలో మీకు అనుకూలంగా పూర్తి అవ్వడం, ఇటువంటి మంచి శుభ పరిణామాలు ఇక్కడి నుంచి మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు తృతీయాధిపతి అయినటువంటి బుధుడు ఆయన మీకు ద్వితీయంలో సంచరిస్తున్నారు. ఆయన వ్యయాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు సామాన్యమైనటువంటి అవకాశాలు ఈ నెల ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీకు చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి దీనివల్ల మీకు మంచి మానసికంగా సుఖం లభించడం, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాల్లో మీకు లాభాలు రావడం, మంచి భోజన సౌఖ్యము, ముఖ్యంగా స్వీట్లు ఇవి ఎక్కువ తినడం, లేకపోతే మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు మీకు లభించడం, అంటే విందులు వినోదాల్లో పాల్గొనడం, గెట్ టుగెదర్లు ఇవన్నీ మీకు సూచిస్తున్నాయి. వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లు కానీ, కొనుగోలు కానీ, వీటికి సంబంధించినటువంటి వాటిల్లో కొద్దిగా ఖర్చులు, అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు, లేకపోతే ఇటువంటి విషయాల్లో మీకు అనుకూలతలు ఉన్నాయి. విద్యార్థులకి ఇది మంచి అవకాశాలని ఇది చూపిస్తున్నది. ఇక మీకు పంచమానికి వస్తే మీకు పంచమాధిపతి లాభస్థానం నుంచి 7వ తారీఖు నాడు ఆయన కుజుడు రాశి పరివర్తన చెంది మీకు లాభస్థానంలో సంచరిస్తున్నారు. ఆల్రెడీ అక్కడ మీకు గురువు కూడా సంచరిస్తున్నారు కాబట్టి వీరిద్దరి యొక్క దృష్టి మీకు పంచమ స్థానం మీద ఉన్నది. ఇది పిల్లలు లేని వారికి, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం కింద చెప్పొచ్చు. మంచి సంతాన యోగం ఇది ఏర్పరుస్తున్నది. అలాగే మీకు సంతానంతో, మీ పిల్లలతోని మంచి రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి. వాళ్ళతోని మంచి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వారి యొక్క వృద్ధి మిమ్మల్ని ఆనందపరిచే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్లో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఉన్నత విద్యార్థులకి బాగున్నది. ఇక ప్రేమికులకు సంబంధించి కొద్దిపాటి గిల్లిగజ్జాలు పెరిగే అవకాశం ఉన్నది. గిల్లిగజ్జాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ప్రేమలో భాగంగానే మొత్తం సర్దుకోపోవడం, అది మీ అనుబంధాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అలకలు, ఈ తాపాలు, కోపాలు ఇవన్నీ కూడా మామూలుగా ప్రేమికుల మధ్య ఉండేవే కాబట్టి పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక మీ షష్ఠమాధిపతి అయినటువంటి గురువుని మీకు లాభస్థానంలో మీకు ఆయన కుజుడితో కలిసి సంచరిస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా వృద్ధులకి ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఇది సూచిస్తున్నది. వయసులో ఉన్న వారికి కూడా పెద్ద ప్రమాదాలు లేకపోయినా ఇది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మీకు తలెత్తే అవకాశాన్ని ఇది చూపిస్తున్నది. అలాగే మానసికంగా కూడా
మీకు భయాందోళనలు ఈ నెల కలిగే అవకాశము, అది పెరిగే అవకాశం ఉన్నది. శత్రువుల యొక్క బాధ పెరుగుతుంది. శత్రువులు కొద్దిగా మీ మీద విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వర్క్ ప్లేస్లో మీ వెనక గుడుపుటానీలు జరగడం ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది. మీకు ఇతరులతోని వర్క్ ప్లేస్లో కొద్దిగా దూరం పెరిగే అవకాశాలను కూడా ఇది సూచిస్తున్నది. కాబట్టి అనవసరమైనటువంటి అప్పులు చేయకపోవడం ఈ నెల. లోన్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొద్దిగా నిరాశ ఎదురయ్యే, ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. కొత్త లోన్స్కి ఇది టైం కాదు కాబట్టి అప్లికేషన్స్ కొన్ని రోజులు వాయిదా వేసుకోవడానికి ఈ నెల ఒక నెల రోజుల పాటు మీకు వీలైతే కుదిరితే ఆ రకంగా మీరు ప్రయత్నించుకోండి. ఇక మీకు సప్తమాధిపతి అవుతున్నటువంటి శనైశ్చరుడు ఆయన అష్టమంలో ఈ జూన్ నెల 30వ తారీఖు నుంచి వక్రంగా సంచరిస్తూ ఉన్నారు. ఆయన వక్రంగా సంచరించడం అనేది మీకు ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని సూచిస్తున్నది. అలాగే ఆకస్మికమైనటువంటి ఆరోగ్య సమస్యలు, నష్టాన్ని కూడా మీకు ఇది సూచిస్తూ ఉన్నది. అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క బాధలు ఆయన వక్రంగా సంచరిస్తూ ఉండడం వల్ల మరింత పెరుగుతాయి. మీకు అష్టమ శని యొక్క బాధలు నడుస్తూ ఉన్నాయి, అది మరింత పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు మీరు చేయించుకుంటే మంచిది. నిరుపేదలకు అంటే రోడ్ల మీద చెత్త ఏరుకునేవారు, లేకపోతే ఇల్లు లేకుండా రోడ్ల మీద పడుకునేవారు, ఇట్లాంటి రోడ్డు పక్కన పడుకునేవారు, వీళ్ళందరికీ వీలైతే చెప్పులు దానం చేయడం, లేకపోతే డార్క్ కలర్ వస్తువులు కానీ డార్క్ కలర్ వస్త్రాలు, ముఖ్యంగా దుప్పట్లు ఇట్లాంటివి ధరించే బట్టలు కానీ బ్లూ కలరు, డార్క్ బ్లూ లేకపోతే బ్లాక్ కలర్ ఉన్న వీటిని దానం చేయడం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా ఆరాధించడం, ఇవన్నీ కూడా మీకున్నటువంటి మానసికమైనటువంటి సమస్యల నుంచి, శారీరక ఆరోగ్య సమస్యల నుంచి మీకు కొద్దిగా ఉపశమనం మీకు కలగజేస్తాయి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ నెల. ఇక మీకు భాగ్యంలో మీకు రాహు సంచరిస్తున్నారు కాబట్టి మీకు మిగతా గ్రహాల యొక్క సపోర్ట్ని బట్టి మీకు భాగ్యం మీకు సహకరించడం కానీ, అది ప్రతికూలంగా ఉండి మీ పనులలో ఆలస్యం జరగడం, ఇలాంటి నెగిటివ్ పరిణామాలు వచ్చే అవకాశంగానే ఉన్నది. ఒకవేళ మీరు చేపట్టిన పనుల్లో విఘ్నాలు రావడం, అది పోస్ట్ పోన్ అవ్వడం, సరైన సమయంలో మీకు పనులు జరగకపోవడం ఒక గత నెల 2 నెలల నుంచి కనుక జరుగుతూ ఉంటే అది రాహుకు సంబంధించినటువంటి పరిణామాల కింద గుర్తించి మీరు శివునికి అభిషేకం చేయించుకోవడం, శివుణ్ణి ఆరాధించడం, ఇవి మీకు ఈ బాధలు మీకు తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక మీకు దశమాధిపతి అయినటువంటి కుజుడు ఆయన స్వస్థానంలో సంచరిస్తున్నారు 13వ తారీఖు వరకు. తర్వాత ఆయన లాభస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి వర్క్ ప్లేస్లో మీ ప్రోగ్రెస్ బాగుంటుంది. వర్క్ ప్లేస్లో మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక లాభస్థానంలో మీకు సామాన్యమైనటువంటి స్థితి ఇక్కడి నుంచి ఏర్పడుతున్నది. ఇక వ్యయ స్థానంలో మీకు మొదటి 16వ తారీఖు వరకు మీకు సూర్యుడు సంచరిస్తూ ఉన్నారు. ఆయన యొక్క సంచారం అంత యోగకరం కాదు. కొద్దిపాటి సమస్యలు అక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ శుక్రుడు కూడా ఉండడం వల్ల మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగినా కానీ అవి వీలైనంత వరకు విలాసాలకి, విందులకి దుబారా ఖర్చు ఉండే అవకాశం ఉన్నది. ఎప్పుడైతే శుక్రుడు మీ స్వస్థానానికి వస్తారో అప్పుడు కొద్దిగా ఒక వారం రోజుల పాటు మీకు ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అంతా బాగుంది. ఎప్పుడైతే సూర్యుడు మీ స్వస్థానానికి వస్తారో, మీ రాశిలోకి వస్తారో, అప్పటి నుంచి మీ సమస్యలు తగ్గే అవకాశం ఉన్నది. ఇది మీకు దూర ప్రాంత ప్రయాణాలని సూచిస్తున్నది. మొత్తం మీద చూసుకుంటే అనేక రంగాల్లో మీకు మంచి అవకాశాలు ఈ నెల కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో మానసికంగా కొంత ఒత్తిళ్లు పెరగడం, మీకు స్ట్రెస్ పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా వయసులో ఉన్నవారు, బాగా పెద్ద వయసులో ఉన్నవారు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోవడం ఈ నెల వీలైనంత వరకు మీ జాగ్రత్తలో మీరు ఉండడం అనేది చూసుకొని పనులు చేసుకోవడం, ఇలాంటివన్నీ
మీకు ఉపయోగపడతాయి. ఇది జూలై నెల కర్కాటక రాశి వారికి గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.